ఆత్మీయ భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో పంచుకొని పోయే అంశం ఏమిటి అంటే భస్మధారణం. శివం అంటే శుభం, కళ్యాణం, శోభనం అనే అర్థాలున్నాయి. శుభం కలగాలనే ఈ లోకంలో అందరూ కోరుకుంటూ ఉంటారు. సర్వశుభాలు పొందగోరేటువంటి వారికి శివారాధన తప్పనిసరి. శివారాధనకై మనస్సు నిలబడాలి అంటే శివమహాపురాణం కొన్ని నియమాలు చెప్పింది. వినా భస్మత్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ బిల్వపత్రం వినానైవ పూజయేచ్చం కరంబుధః. అంటే నుదుటన విభూతి ధరించడము, మెడలో రుద్రాక్షమాలను ధరించడము, శివారాధనలో మారేడు దళాలు వినియోగించడము, వీటి ద్వారా శివానుగ్రహాన్ని పొందవచ్చు అని మనకు శివమహాపురాణం తెలియజేస్తుంది. ఇందులో మొదటిదైనటువంటి భస్మధారణ గురించి మనం తెలియజేసుకుందాం. భస్మం అంటే బూడిద. దాన్ని 3 గీతలుగా పాలభాగము యందు ధరించాల్సి ఉంటుంది. విభూతిని ధరిస్తే మహదైశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. భస్మం మహాపవిత్రవంతమైనది. విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని ఒక దురభిప్రాయం ఉన్నది లోకంలో. కానీ విభూతి ధారణం అనేది వైదిక ప్రోక్తం. పరబ్రహ్మతత్వాన్ని పొందగోరేటువంటి వాడు, ఈశ్వరాధకుడు కావాలనుకునేటువంటి వాడు ఎవరైనా భస్మధారణ చేయవచ్చు. స్త్రీ, పురుష, పిల్లలందరూ కూడా ఈ భస్మధారణ చేసేదానికి అధికారం ఉన్నది. స్నానం చేయకున్నా సరే బయటికి వెళ్లాల్సి వస్తే పొడి విభూతిని పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. స్నానం చేసి పూజ చేసుకునేటప్పుడు పొడి విభూతిని ఎడమ చేతిలో వేసుకొని 2-3 నీళ్ల చుక్కలు వేసుకొని తడి చేసుకుని కుడి చేతి మధ్యవేలు ఉంగరం వేళ్లతో కుడి నుంచి ఎడమ వైపుకు తడి విభూతిని పెట్టుకుని బొటనవేలుతో విభూతిని ఆ 2 వేళ్ల మధ్య గీసినటువంటి విభూతి రేఖల మధ్య నుంచి లలాటం మీదికి రాస్తూ వెనక్కు రావాలి. ఇదే శాస్త్రోక్త విభూతి ధారణం. విభూతి పెట్టుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పాల్సి ఉంటుంది. భూతిం భూతికరీ పవిత్ర జనని పాపౌహ విధ్వంసని సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టారి సంహారిణి తేజోరాజ్య విశేష మోక్షలహరి విభూతి సదా భార్యతాం. విభూతి శరీరాన్ని అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణాలు మన ఇంట్లో ప్రవేశించలేవు. విభూతి సమస్త పాపములన్నిటినీ కూడా పోగొడుతుంది. తేజస్సును, ఐశ్వర్యమును, మోక్షమును అనుగ్రహిస్తుంది. కనుక ఇటువంటి విభూతిని నేను ధరిస్తూ ఉన్నాను అని భావన చేసుకుంటూ గాని, ఇంకా అగ్నిరీతి భస్మ, వాయురీతి భస్మ, జలరీతి భస్మ అన్న మంత్రంతో గాని, లేదా త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి మామృతాత్ అనేటువంటి మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తూ కానీ, లేదా శ్రీకరంచ పవిత్రంచ రోగశోక నివారణం లోకే వశీకరం పుణ్యం భస్మ త్రైలోక్య పావనం. త్రిలోకాలలో పావనమైనటువంటి భస్మమును ధరించడం చేత ఐశ్వర్యాన్ని కలిగించి అనారోగ్యాన్ని లేకుండా చేసి పుణ్యప్రదానం చేస్తున్నది. అటువంటి భస్మమును నేను ధరిస్తూ ఉన్నాను అని గాని, ఇవేవి రాలేదే మాకు అని నిరాశ చెందాల్సిన పని లేదు. శివా 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 అని 3 పర్యాయాలు శివనామ స్మరణ చేసుకుంటూ విభూతి ధారణ కూడా చేయవచ్చు. భా అంటే పాపములను తొలగింపజేసి, స్మ అంటే భగవంతుని స్మరణలోకి తెచ్చేది కనుక ఇది భస్మము అన్నారు. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితరేఖ పరిమాస్తు నశక్యతే. బ్రహ్మ నుదుటిన రాసిన రాతను పోగొట్టుకోగల శక్తి భస్మానికి ఉన్నది. భస్మాన్ని ధరించిన వ్యక్తి ఈశ్వరానుగ్రహము వల్ల మాయన విడిచిపెడుతుంది. విభూతి ధరించినటువంటి వ్యక్తిని చూడగానే ఒక పవిత్ర భావన ఎదుటి వ్యక్తికి గోచరిస్తుంది. ప్రతిరోజు భస్మధారణ చేయడం అలవాటైతే నన్ను అనుగ్రహించడానికి, మాయ కమ్మనీయకుండా ఉండడానికి ఆ పార్వతీ పరమేశ్వరులు బొట్టు రూపంలో ఆజ్ఞాచక్రం మీద ఉండి రక్షిస్తూ ఉన్నారు అనే భావన కలుగుతుంది. ఈ భావన మనల్ని సన్మార్గములోకి, శాంతి భావనలోకి తీసుకువెళ్తుంది.
బ్రహ్మోత్తర ఖండంలో ఒక విషయం చెప్పబడి ఉంది. ఒక బ్రహ్మరాక్షసుడు ఒక భస్మాన్ని ధరించినటువంటి వ్యక్తిని పట్టుకున్నంత మాత్రం చేతనే ఆ రాక్షసునికి శాప విమోచనం జరిగింది. అంటే ఆయన ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు ఆ భస్మమును, కాబట్టి ఆ భస్మం అంత గొప్ప ప్రభావాన్ని చూపించింది. స్వచ్ఛమైనటువంటి విభూతిని ఆవు పేడను కాల్చి తయారు చేస్తారు. సృష్టిలో ఏ ప్రాణి మలము దుర్గంధంగా ఉండి ఉపయోగించడానికి వీలు కాకుండా ఉంటుంది. ఒక్క ఆవు పేడ మాత్రం సుగంధంతో ఉండి సూక్ష్మక్రిములను సంహరించి నేలను మంగళప్రదం చేసి దుష్టశక్తులను పారద్రోలి పూజ చేసుకోవడానికి వీలగు యోగ్యతను సిద్ధింపజేసేటువంటి శక్తి ఒక్క ఆవు పేడకు మాత్రమే ఉంటుంది. అటువంటి ఆవు పేడను కాల్చినప్పుడు వచ్చిన భస్మం చాలా విశేషవంతమైనది. అలాగే యజ్ఞయాగాది క్రతువులలో పూర్ణాహుతి అయిన తరువాత మిగిలిన దానిని కూడా హోమభస్మం అనే పేరుతో ధరిస్తారు. విభూతి భూతిమైశ్వర్యం. విభూతి ధారణ వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, స్వామి, వివాహ వేడుకకై వెళ్ళవలసి ఉన్నది, కనీసం నగైనా పెట్టుకోవాలి కదా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఆయన ఒంటి మీద ఉన్నటువంటి భస్మాన్ని రాల్చి పార్వతీదేవికి ఇచ్చి, ఓ పార్వతి, కుబేరుడి దగ్గరికి వెళ్ళి విభూతికి సరిపోయేటువంటి ఐశ్వర్యాన్ని ఇమ్మని అడుగు అని ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయినాడు. కుబేరుడు ఆ విభూతిని తూచడానికి సరిపోయేంత ఐశ్వర్యము నా దగ్గర లేదు అని వినయంతో విన్నవించుకున్నాడట. అంటే భస్మము అంతటి ఐశ్వర్యప్రదమైనది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక అందరూ భస్మాన్ని కానీ కుంకుమను కానీ గంధమో గోపీచందనమో వారి వారి సాంప్రదాయానుసారంగా నుదుటన ధరించి తరించెదరుగాక. స్వస్తి.